ఏం పేరన్నా? నా పేరు పేరం బైపిరెడ్డి, పామూరు మండలం. నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది 4.5 సంవత్సరాల నుంచి? ఓ రకంగా చెప్పాలంటే పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మా ఎస్ఎస్ఏ ఎంఆర్సి సిబ్బందిలోని మాత్రం చాలా వరకు ఇబ్బందిగా ఉంటుంది. శాలీలు పడక ఆ పెన్షన్ జీతాలు ఇవ్వక మాకు ఎంత నరకయాత్ర పడుతున్నామంటే అంత నరకయాత్ర పడుతున్నాం. మేము 2003లో జాయిన్ అయ్యాం. అప్పటి నుంచి పరిపాలన బాగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మాకు 14,203 రూపాయలు పెంచారు. మళ్ళా జగన్ పదయాత్రలో మమ్మల్ని రెగ్యులర్ చేస్తామని అన్నాడు. మీకు ఎంటీఎన్ ఇస్తాము, మంచి జట చూస్తామని అన్నారు. ఇంత మటుకు మాకు శాలరీ లేదు. 4 నెలల నుంచి మాకు శాలరీలు అంటూ ఏం పడలేదు. కానీ దయ ఉంచి ఇక్కడి నుంచి మాకు రెగ్యులర్ చేసి ఎంటీఎస్ పెంచవలసిందిగా మేము కోరుతున్నాము. శాలరీ సర్వశిక్ష అభియాన్ మొత్తాన్ని ఒక ఎంఐఎస్, కంప్యూటర్ ఆపరేటరు, సిఆర్పీలు, మెసెంజర్లు, ముఖ్యంగా మెసెంజర్లు. అసలు మెసెంజర్లు అంటే ఏంది? పొద్దున్నే మేము 9 గంటలకు పోతామా, వాకిలు చేస్తామా, చిమ్ముతామా, మంచినీళ్ళు తెచ్చి పెడతామా, ఏదైనా పుస్తకాలు వస్తే మంచి జట చూసేది మేము, పలానా చోట వేయించేది మేము. సిఆర్పీలు వస్తే మెసెంజర్ అవి తీసుకోండి. సిఆర్పీలు కూడా మాకు హెల్ప్ చేస్తుంటారు, మేము కాదంటాం లేదు. సిఆర్పీలు చెప్తే మేము పుస్తకాలు పలాని 1 నుంచి 10th వరకు పలాని సబ్జెక్ట్ వాళ్ళు చెప్తుంటే మేము తీసుకొని పోయి ఉపాధ్యాయులకు అందజేస్తుంటాం. అలాంటిది మాకు 14,203 రూపాయలంటే ఏ రకంగా జరిగిపోతాయి? ఒక పెట్రోల్ కానీ, ఒక డీజిల్ కానీ, కూరగాయలు కానీ, ఒక టమాటాలు కొనాలంటే ఎంత? చింతపండు కొనాలంటే, ధనియాలు కానీ, మంచి జడ్డ ఇంటూ బాడీకి ఎంత? పాలు కొనాలన్నా మాకు 14,000 సరిపోవటంలే. కనీసం మాకు ఒక 26,000, 30,000 నెలకి ఇప్పించవలసిందిగా మేము కోరుచున్నాము. నా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు పెంచుతా ఉన్నారు, అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అది ఆ సారు మాకు ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు మాకు చెప్పారు. సర్వశిక్ష వెళ్ళని పాదయాత్ర చేసేటప్పుడు మాకు చెప్పారు. నేను విన్నాను, నేను చూశాను, మిమ్మల్ని రెగ్యులర్ చేస్తాను అన్నాడు. ఇంత మటుకు ఆ సారు అనుకోలేదు. నా నమస్తే అన్న, ఏం పేరన్నా? నా బాలనారాయణ, బాలనారాయణ, అడ్వకేట్ ఫ్రమ్ కనిగిరి. నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది 4.5 సంవత్సరాల నుంచి? జగన్ పరిపాలన అనేది అంటే ఆయన సొంతగా నిర్ణయాలు తీసుకోవటం, ఆర్డర్స్ కూడా చాలా వరకు ఆయన తీసుకున్న రాష్ట్రంలో తీసుకున్న ఆర్డర్స్ మొత్తం కూడా హైకోర్టు చాలా ఆర్డర్లు కొట్టేసింది. ఆ ఆర్డర్లు కూడా సక్రమంగా సలహాలు తీసుకోకుండా ఆయన స్వనిర్ణయంతో పోవటం వల్ల రాష్ట్రంలో ప్రజలు కూడా అసలు ఏ పరిస్థితులు లేదు. అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఆర్డర్స్లో ఆయన స్వయంగా ఎవరిని న్యాయ నిపుణులు సలహా తీసుకోకుండా, మేధావులను సలహా తీసుకోకుండా ఏదైనా ప్రభుత్వ పథకాలు ఇచ్చేటప్పుడు కూడా ఆయన స్వయంగా తీసుకోవడం వల్ల మా టోటల్గా ఫెయిల్ అయిపోయిండు. అసలు హైకోర్టులో చాలా ఆర్డర్లు వ్యతిరేక వచ్చినాయి ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి ఏం జరగల, ఏ ప్రాజెక్టు లేవు. తర్వాత కొత్తగా వచ్చిన ఆర్టిస్టులు కూడా కొత్త బస్సులు కూడా రావటం కానీ అవి లేవు. తర్వాత నీటిపారుదల కానీ, ఏదైనా పారిశ్రామిక ఇండస్ట్రీస్ కానీ ఏమీ లేవు. ప్రస్తుతానికి శూన్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి మాట్లాడుతున్నారు, అది ఎంత మట్టి కరెక్ట్ అంటారు? 3 రాజధానులే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు భారతదేశంలో ఉంటే ఎక్కడ కూడా 3 రాష్ట్రాలు లేదు. ఒక రాజధాని చేసుకుంటే ఆ రాజధాని కూడా అన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి కాబట్టి ప్రజలందరూ అక్కడ పోయి అన్ని సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఒక దిక్కు ఉండాలనేది మా కోరిక. ఒకటే ఉండాలి రాజధాని. 3 రాజధానులు అనేది కరెక్ట్ కాదు. అది హైకోర్టు కూడా చెప్పింది. ఇప్పుడు ప్రజెంట్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. 3 కోట్ల మీద హైకోర్టు స్టే కూడా ఇచ్చింది వద్దని. అన్న, ఇప్పుడు లోకల్ మీ ఎమ్మెల్యే గారు పనితీరు ఏ విధంగా ఉంది? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ముఖ్యంగా లోకల్గా మా ఎమ్మెల్యే గారు కమర్షియల్ అంటే ఇండస్ట్రియల్స్ ఉంటుంది చూడే, బిల్డర్సు, వ్యాపారస్తులు వాళ్ళతోనే ఆయన అక్కడ ఉంటాడు. కానీ ఎస్సీ ఎస్టీ మాలా మాదిగా తక్కువ కులాస్తులు ఉన్నటువంటి వాళ్ళని కూడా ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. నేను కూడా ఆయన కష్టపడి ఆయనకు వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి నేను కూడా తిరిగాను. మమ్మల్ని న్యాయాలయాన్ని కూడా మమ్మల్ని చూసుకుని మాట్లాడే పరిస్థితి లేడు. అంటే ఒక లాయర్గా మమ్మల్ని పోయి మాట్లాడే పరిస్థితి అయినప్పుడు ఇంకా పేద ప్రజలు ఏం మాట్లాడుతారు? అందుకని ఆయన కూడా ఫెయిల్ ఈ కాన్స్టిట్యూషన్లో. ఎవరైతే ఆప్యాయంగా సామాజిక కులస్తులు, రైతుల్ని, గ్రామస్థానం నుంచి వచ్చిన వాళ్ళని కూడా పలకరిస్తే వాళ్ళు ఎప్పుడు నాయకుడు అవుతారు, వాళ్ళు ప్రజల్లో ఉంటారు.
వాళ్ళే ఈ కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే కాగలరు. కానీ అట్లా రావటం అంతా పారిశ్రామికంతలో వచ్చిన టోటల్ ఒక్కసారి అమ్ముతారు ఎమ్మెల్యేగా. రెండోసారికి కనీరులో అవకాశం ఇవ్వరు ఇక్కడ ప్రజలు. ఒక్కసారి అవకాశం ఇస్తారు, రెండోసారి అవకాశం వచ్చే అవకాశమే లేదు. గతంలో ఎప్పుడు లేదు, రాదు కూడా ఈ కాన్స్టిట్యూషన్లో. మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉగ్రా గారు ఉన్నారు, ఆయన ఏమన్నా అభివృద్ధి చేశారు ఈ నియోజకవర్గాన్ని? గతంలో ఉగ్రా గారు ఎవరు చేయని కూడా అభివృద్ధి చేశాడు. ఎందుకంటే అల్లపాడు ఒక పెద్ద బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్లో చాలామంది యాక్సిడెంట్ జరిగినాయి, చాలామంది ప్రాణాలు కోల్పోయినాయి. అలాంటి బ్రిడ్జ్ని చేయడం జరిగింది. మా ఏరియాలో, రూరల్ ఏరియాలో, మా వెల్లిగండ్ల టు మరపగుంటలో కూడా రోడ్డు ఉన్నది, అది మెట్రో రోడ్డు. ఆ రోడ్డు పోయే పరిస్థితి లేరు అనమాట ఆ రోజులలో. దాన్ని అది గుర్తించి అక్కడ తారు రోడ్డు వేయడం జరిగింది. అక్కడ నుంచి నాగిరెడ్డిపల్లికి బస్సులు బావు, చాలా రిమోట్ ఏరియా అది, ఆడకు కూడా తారు రోడ్డు వేయడం జరిగింది. అలా నా దేశ ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా సక్రమంగా ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ యార్డు ఆయన ఆధ్వర్యంలో జరిగింది. చీప్ యార్డు కూడా అప్పుడే పెట్టడం జరిగింది. కొన్ని కొత్త చేయటం జరిగింది. కొంచెం కమిట్మెంట్ వ్యక్తి, చేయాలనుకుంటే ఏ పని చేయగల వ్యక్తి. 2024లో ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారన్నా మీరు? 2020 నా అనాలిసిస్ ప్రకారం నేను సమాజం తిరుగుతా కాబట్టి, ప్రజలలో సంబంధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఉగ్రా గెలిచిన అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ. ఓకే.